హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ జగదీష్ కుమ్లీ. సో ఈ ఛానల్ ద్వారా మీకు ఈ రోజు నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఇంగ్లీష్ సిలబస్ టీచ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఈరోజు మనం మొదటి లెసన్ స్టార్ట్ చేసుకుంటున్నామండి. సో ద ఫస్ట్ లెసన్ ఈస్ లిస్నింగ్ స్కిల్స్. ఓకేనా, మన టెక్స్ట్ బుక్లో లిస్నింగ్ స్కిల్స్ ఈజ్ ద ఫస్ట్ లెసన్. సో లెట్ us discuss in detail about listening skills. So introduction. So listening is an active process of receiving and responding to spoken and sometimes unspoken messages. చూడండి, బాగా వినండి. సో లిస్నింగ్ ఈజ్ అన్ యాక్టివ్ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ అండ్ రెస్పాండింగ్ టు స్పోకెన్ అండ్ సమ్టైమ్స్ అన్స్పోకెన్ మెసేజెస్. సో లిస్నింగ్ అంటే ఏంటి? ఇట్స్ అన్ యాక్టివ్ ప్రాసెస్ ఆఫ్ వాట్? ఏంటది? రిసీవింగ్ అండ్ రెస్పాండింగ్ టు ద స్పోకెన్. సో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలు రిసీవ్ చేసుకొని దానికి రెస్పాండ్ అవ్వడం. సమ్ టైమ్స్ అన్స్పోకెన్ మెసేజెస్ అంటే ఇట్ కమ్స్ అండర్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనమాట. నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో కూడా మనం వినడం అనేది జరుగుతుంది, రైట్? సో బాగా గుర్తుపెట్టుకోండి, లిస్నింగ్ ఈజ్ అన్ యాక్టివ్ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ అండ్ రెస్పాండింగ్ టు స్పోకెన్ అండ్ సమ్టైమ్స్ అన్స్పోకెన్ మెసేజెస్. ఓకేనా, రైట్. మరి ఇదేంటి ఇంకా? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ స్టడీడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ట్స్. సో లాంగ్వేజ్ ఆర్ట్స్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. అంతేకాకుండా అండ్ ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ కాన్వర్జేషనల్ అనాలిసిస్. సో కాన్వర్జేషన్ ఉంటుంది కదండి, 1 to 1, ఓకే, 1 to 2 ఆర్ 1, ఓకే. సో ఆ కాన్వర్జేషనల్ అనాలిసిస్లో కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, లిస్నింగ్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ చాలా ఎఫెక్టివ్గా బాగుండాలి అంటే లిస్నింగ్ ప్లేస్ వైటల్ రోల్, ముఖ్యమైన రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకే, వితౌట్ ద ఎబిలిటీ టు లిసన్ ఎఫెక్టివ్లీ. సో మీకు ఎఫెక్టివ్గా వినే ఎబిలిటీ లేదనుకోండి, ఆ సామర్థ్యం లేదనుకోండి, దెన్ మెసేజెస్ ఆర్ ఈజీలీ మిస్అండర్స్టూడ్. సో మీకు అర్థం చేసుకునే ఆ మెసేజ్ ఏమవుతుంది? అపార్థం అయిపోతుంది, అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. యాజ్ అ రిజల్ట్ వాట్ హ్యాపెన్స్? కమ్యూనికేషన్ బ్రేక్స్ డౌన్ అండ్ ద సెండర్ ఆఫ్ ద మెసేజ్ కెన్ ఈజీలీ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ ఇరిటేటెడ్. అంటే ఎవరైతే మెసేజ్ మనకు అందిస్తున్నారో ఆ వ్యక్తి, ఆ స్పీకర్ ఏమవుతాడు? ఈజీగా ఫ్రస్ట్రేట్ అవుతాడు లేదా ఇరిటేట్ అయిపోతాడు. మరి గుడ్ లిస్నింగ్ కావాల్సిన పారామీటర్స్ ఏంటి? లిస్నింగ్ రిక్వైర్స్ ఫోకస్. మనం ఫోకస్ అనేది ఉండాలన్నమాట. సో ఫోకస్ అనేది మనకి ఉండాలి. లిస్నింగ్ రిక్వైర్స్ ఫోకస్ అండ్ ఆల్సో కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ అంటే ఏంటి? సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది కాన్సన్ట్రేటెడ్గా మనం వినాలి అనమాట. ఓకేనా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది మనం కాన్సన్ట్రేటెడ్గా వినాలి. బోత్ మెంటల్ అండ్ సమ్టైమ్స్ ఫిజికల్ యాజ్ వెల్. అంటే ఒక్కొక్కసారి మనం బుర్ర పెట్టి వినడం జరుగుతుంది, ఒక్కోసారి మనం ఫిజికల్గా మనం ఫీల్ అవుతాం అనమాట. ఓకేనా. సో ఆ స్పీకర్ ఏదైతే మనకి చెప్పాలనుకుంటాడో అది ఒక్కొక్కసారి మనం మెంటల్గా కాన్సన్ట్రేట్ చేయాలి, సమ్టైమ్స్ ఫిజికల్గా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ లిటిల్ ఇంట్రడక్షన్. లెట్స్ హ్యావ్ some more points regarding this listening skills. Look at here. So listening is a skill. బాగా గుర్తుపెట్టుకోండి, listening is a skill. Okay, so listening is a skill in all aspects of our lives. సో మన లైఫ్లో చేస్తున్న ప్రతి పనిలో ఈ లిస్నింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రమ్ మెయింటైనింగ్ అవర్ పర్సనల్ రిలేషన్షిప్స్. అంటే మనం పర్సనల్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో అవి మెయింటైన్ చేయడానికి లిస్నింగ్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే టు గెట్ అవర్ జాబ్స్ డన్, మనం ఏవైతే పనులు చేయాలి అనుకుంటున్నామో లేకపోతే ఎవరి చేతైనా చేయించాలి అనుకుంటున్నామో అవి జరగాలి అంటే లిస్నింగ్ స్కిల్ అనేది ఇంపార్టెంట్. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని, టు టేక్ ఏ నోట్స్ ఇన్ క్లాస్. నేను ఏదైతే చెప్తున్నానో ఆ నోట్స్ మీరు నోట్బుక్లో రాయాలంటే యూ మస్ట్ లిసన్ టు మీ ప్రాపర్లీ, రైట్? ఓకే, లుక్ ఎట్ దిస్ స్టేట్మెంట్. రిగార్డ్లెస్ ఆఫ్ హౌ వీఆర్ ఎంగేజ్డ్ విత్ లిస్నింగ్, it is important to understand that listening involves more than just hearing the words that are directed at us. అంటే హీరింగ్ కన్నా లిస్నింగ్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. ఏదైనా ఒక పని కంప్లీట్ చేయడంలో లేదా జరపడంలో లిస్నింగ్ హీరింగ్ కన్నా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఈ స్టేట్మెంట్ మీకు బాగా క్లియర్గా అర్థం అవ్వాలంటే యూ మస్ట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్నింగ్ అండ్ హియరింగ్. Let us know what is listening and hearing.
Okay, look at here. Hearing versus listening. What is hearing and what is listening we must know. So hearing is an accidental and automatic brain response to sound that require no effort. So దీని అర్థం ఏంటంటే ఇట్స్ అన్ యాక్సిడెంటల్ అండ్ ఆటోమేటిక్ బ్రెయిన్ రెస్పాన్స్ టు అ సౌండ్. ఏదైనా ఒక సౌండ్ వస్తుంది, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్ చెప్పుకుంటున్నప్పుడు ఫ్యాన్ సౌండ్ లేకపోతే బయట వెహికల్ సౌండ్ కానీ ఏదైనా వచ్చింది అనుకోండి, సడన్గా దానికి మన బ్రెయిన్ రెస్పాండ్ అవుతుంది. సో ఇట్స్ అన్ యాక్సిడెంటల్ అండ్ ఆటోమేటిక్ బ్రెయిన్ రెస్పాన్స్ టు దట్ సౌండ్. సచ్ టైప్ ఆఫ్ సౌండ్స్ కమ్స్ అండర్ హియరింగ్. ఆ సౌండ్స్ని మనం హియరింగ్ అంటాం అనమాట. అంటే మనం పర్పస్ఫుల్గా ఆ సౌండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయము, మనం దేని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బట్ సడన్గా ఆ సౌండ్స్ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. రైట్, సో దట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్ ఆర్ కాల్డ్ హియరింగ్. వెరాస్ లిస్నింగ్ వచ్చేసరికి లిస్నింగ్ ఈజ్ అన్ యాక్టివ్ ఫోకస్డ్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద మీనింగ్స్ ఎక్స్ప్రెస్డ్ బై అ స్పీకర్. అంటే దీని అర్థం ఏంటి, ఒక స్పీకర్ ఏదైతే చెప్తున్నాడో దాన్ని మనం అతను చెప్తున్న వర్డ్స్ తాలూకా అర్థాన్ని మనం గ్రహించడానికి మన బ్రెయిన్ని యాక్టివ్గా ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా దాని మీద పెడతామన్నమాట. దట్ ఈస్ కాల్డ్ లిస్నింగ్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. హీరింగ్ ఈజ్ అన్ యాక్సిడెంటల్ అండ్ ఆటోమేటిక్ బ్రెయిన్ రెస్పాన్స్ టు సౌండ్ దట్ రిక్వైర్ నో ఎఫర్ట్. సో ఈ సౌండ్ వినడానికి మనం ఎఫర్ట్ పెట్టక్కర్లేదు, అంటే ఫోకస్డ్గా ఉండక్కర్లేదు, కాన్సన్ట్రేషన్ చూపించనక్కర్లేదు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ హీరింగ్. వెరాస్ లిస్నింగ్ వచ్చేసరికి ఇట్స్ అన్ యాక్టివ్ ఫోకస్డ్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్. ఓకే, కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ స్పీకర్ మీద పెడతాము. ఓకేనా, ఎందుకు పెడతాము? ఫర్ ద పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద మీనింగ్స్ ఎక్స్ప్రెస్డ్ బై అ స్పీకర్ ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నారో ఆ కాన్సెప్ట్ని మనం అండర్స్టాండింగ్ చేసుకోవడానికి మనం యాక్టివ్గా ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా అటెండ్ చేస్తాం. దాన్నే మనం లిస్నింగ్ అని అంటాం. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హియరింగ్ అండ్ లిస్నింగ్. ఓకేనా, రైట్. ఈ హీరింగ్కి లిస్నింగ్కి ఒక చిన్న స్మాల్ టేబుల్ ఉంది. సో ఆ టేబుల్ మనం చూసి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. Look at this table. So it's a difference between hearing and listening. Okay, for easy understanding, ఈజీగా అర్థం చేసుకోవడానికి what is hearing, what is listening. So hearing అంటే ఏంటి? It's an accidental, the sound caused by an accidental. Next, it is involuntary, అంటే అసంకల్పితంగా మనకి తెలియకుండానే ఆ సౌండ్ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎఫర్ట్లెస్ అంటే మనం ఏమీ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. ఓకేనా, సో హీరింగ్లో ఉండే సౌండ్ యాక్సిడెంటల్గా వచ్చింది, ఇన్వాలంటరీ అంటే మన ఇన్వాల్వ్మెంట్ అందులో ఉండదు. అండ్ నెక్స్ట్ ఎఫర్ట్లెస్, దానికోసం మనం ఏమీ పెద్దగా కష్టపడక్కర్లేదు. వేరేస్ లిస్నింగ్ వచ్చేసరికి ఫోకస్డ్, అంటే ఆ సౌండ్ మీద మనం కాన్సన్ట్రేషన్ పే చేస్తామన్నమాట. వాలంటరీ అంటే మనం కావాలని దాని మీద ఆ సౌండ్ని వినడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంటెన్షనల్ అంటే ఏంటి, ఉద్దేశపూర్వకంగా మనం వింటాము, ఆ సౌండ్ని గ్రహిస్తాము, దాని తాలూకా అర్థాన్ని మనం సంగ్రహిస్తాం అన్నమాట. అర్థమైందా? సో కీప్ ఇట్ ఇన్ మైండ్, హియరింగ్ ఈజ్ అన్ యాక్సిడెంటల్, ఇన్వాలంటరీ అండ్ ఎఫర్ట్లెస్. ఆన్ ద అదర్ హ్యాండ్ లిసనింగ్ ఈజ్ ఫోకస్డ్, వాలంటరీ అండ్ ఇంటెన్షనల్. రైట్, సో మనం ఇంతవరకు లిస్నింగ్ తాలూకా ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. రైట్, సో వాట్ ఈస్ లిస్నింగ్ అని, తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్నింగ్ అండ్ హియరింగ్ అని, తర్వాత ద టేబుల్ that contains the difference between hearing and listening. సో ఈ లిస్నింగ్ స్కిల్స్ మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా మినిమం ఇంట్రడక్షన్ అయ్యో తీసుకొని రాయండి. ఓకేనా, సో మినిమం ఇంట్రడక్షన్ ఇందులో కొన్ని పాయింట్స్ తీసుకొని మీరు ఎగ్జామ్లో రాయండి, వీటికి మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో క్వశ్చన్ ఏదైనా సరే ఇంట్రడక్షన్ ఇది కంపల్సరీగా ఉండాలి, మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, లిస్నింగ్ స్కిల్స్ మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈ మాత్రం ఇంట్రడక్షన్ ఫస్ట్ రాయండి, డెఫినెట్గా మీకు కొన్ని మార్క్స్ వస్తాయి. Now our next topic is the process of listening. The process of listening involves totally 6 steps. They are hearing, understanding and recognizing, interpreting, evaluating, responding and remembering. Okay, so let us see what is hearing. We already discussed about it
సో హియరింగ్, ద లిసనర్ హియర్స్ సంథింగ్ అండ్ ద సౌండ్ వేవ్స్ స్టిమ్యులేట్ ద సెన్సరీ రిసెప్టర్ ఆఫ్ ద ఇయర్. సో మన ఇయర్లో కొన్ని సెన్సరీ రిసెప్టర్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే స్టిమ్యులేట్ అవుతాయి వెన్ వీ హర్డ్ అ సౌండ్. ఓకేనా, ద పర్సన్ పర్సీవ్స్ ద సౌండ్, అప్పుడు ఆ పర్సన్కి ఆ సౌండ్ మీద ఒక అవగాహన అనేది వస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? అండర్స్టాండింగ్ అండ్ రికగ్నైజింగ్. ద లిసనర్ రికగ్నైజెస్ ద సౌండ్, ఆ సౌండ్ని అర్థం చేసుకుంటాడు, ఐడెంటిఫై చేస్తాడు సౌండ్ ప్యాటర్న్స్, అండ్ అండర్స్టాండ్ ద మీనింగ్స్ అటాచ్డ్ టు దెమ్. సో ఆ సౌండ్కి రిలేటెడ్ మీనింగ్ ఏంటి అనేది అర్థం చేసుకుంటాడు. ఇక్కడ ఏ కాన్షియస్ ఎఫర్ట్ ఈజ్ మేడ్ టు డెసిఫర్ ద కాంటెక్స్ట్ అండ్ మీనింగ్. సో ఇక్కడ ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భం, తర్వాత దాని అర్థం తెలుసుకోవడానికి ఒక కాన్షియస్ ఎఫర్ట్ అనేది లిసనరు పెడతాడనమాట. అండ్ థర్డ్, కమింగ్ టు ఇంటర్ప్రిటింగ్లో ఏంటి? ద లిసనర్ స్టార్ట్స్ డీకోడింగ్ ద మెసేజ్ ఫర్దర్. సో ఆ సౌండ్ తాలూకా మీనింగ్ని డీకోడ్ చేస్తాడు. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. సో డీకోడ్ చేసి ఈ డీకోడింగ్లో తను ఏం చేస్తాడంటే ఓన్ వాల్యూస్, అంటే తను ఉన్న విలువలు, నమ్మకాలు, బిలీఫ్స్, నీడ్స్, ఐడియాస్ ఎట్సెట్రా టు ఇంటర్ప్రెట్ ద స్పీకర్స్ మెసేజ్. అంటే ఆ సౌండ్స్ ఏవైతే వచ్చిందో, లేకపోతే ఒక స్పీకర్ మెసేజ్ ఏదైతే ఉందో అందులో తనకు తెలిసిన వాల్యూస్, బిలీఫ్స్, నీడ్స్, ఐడియాస్ అన్నీ ఇంకల్కేట్ చేసి ఆ స్పీకర్స్ యొక్క మెసేజ్ని ఇంటర్ప్రెట్ చేస్తాడనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఇవాల్యుయేటింగ్ అంటే ఏంటి? ద లిసనర్ క్రిటికల్లీ ఇవాల్యుయేట్స్ ద మెసేజ్ అండ్ అసెసెస్ ఇట్స్ అక్యురసీ, రిలయబిలిటీ, ఫీజిబిలిటీ, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఎట్సెట్రా. సో ఈ ఇవాల్యుయేషన్లో భాగంగా తను ఏం చేస్తాడంటే ఆ స్పీకర్ యొక్క మెసేజ్ని అసెస్ చేస్తాడు. ఏ విధంగా? యాక్యురసీ, ఫుల్ ఎక్స్టెంట్ అనమాట యాక్యురసీ. నెక్స్ట్ రిలయబిలిటీ, ఎంతవరకు నమ్మదగ్గది, ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది, ఎంతవరకు స్ట్రెంగ్త్, ఎంతవరకు వీక్నెస్, ఇలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. దాని మీద బేస్ అయితే తను ఒక లిసనర్ ఇవాల్యుయేట్ చేస్తాడనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇవాల్యుయేటింగ్. నెక్స్ట్ రెస్పాండింగ్ అంటే ఏంటి? ద లిసనర్ రెస్పాన్స్ బై మీన్స్ ఆఫ్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ ఫీడ్బ్యాక్. సో ఇక్కడ వరకు ఇవాల్యుయేట్ చేశాడు కదా, సో దానికంటూ ఒక ఆ సౌండ్ యొక్క లేదా మెసేజ్ యొక్క సారాంశం అర్థం చేసుకుంటాడు కదా. సో అర్థం చేసుకున్నాక రెస్పాండ్ అవుతాడు, అంటే రిటర్న్గా సౌండ్కి రిటర్న్గా ఇచ్చే సమాధానం ఏమంటారంటే ఫీడ్బ్యాక్ అంటారు. సో అది వర్బల్ అవ్వచ్చు, లేకపోతే నాన్ వర్బల్ అవ్వచ్చు. వర్బల్ అంటే ఓరల్గా మాట్లాడుతూ చెప్పొచ్చు, లేదంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్, మన బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవి యూజ్ చేసి ఆ ఫీడ్బ్యాక్ అనేది స్పీకర్కి అందేలా చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ రెస్పాండింగ్. అండ్ ద లాస్ట్ స్టెప్ ఈస్ రిమెంబరింగ్ అంటే ఏంటి? ద లిసనర్ హ్యాస్ నాట్ ఓన్లీ రిసీవ్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ద మెసేజ్ but has added it to his or her mind. This helps to retain the information for further references. అంటే దీని అర్థం ఏంటి? ద లిసనర్ రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఇంటర్ప్రెట్ చేసి ఇవాల్యుయేట్ చేసి తన్ని ఆ ఇన్ఫర్మేషన్ని మైండ్లో పెట్టుకుంటాడు అనమాట. ఓకేనా, మైండ్లో పెట్టుకుంటాడు. ఎందుకు? దట్ ఇన్ఫర్మేషన్ మే రిటైన్ ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే అవసరమైతుందో అప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి. మీకు అర్థమైందా? సో రిమెంబరింగ్ అంటే ఏంటి? రిమెంబరింగ్ మీన్స్ ద లిసనర్ హ్యాస్ నాట్ ఓన్లీ రిసీవ్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ద మెసేజ్ బట్ ఆల్సో హ్యాస్ యాడెడ్ ఇట్ టు హిస్ ఆర్ హర్ మైండ్. అంటే లిసనరు ఇంతవరకు రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని, ఇంటర్ప్రెట్ చేసిన ఇన్ఫర్మేషన్ని లేదా మెసేజ్ని తన మైండ్లో పెట్టుకుంటారు ఫర్ ఫర్దర్ రెఫరెన్స్ కోసం ఆ ఇన్ఫర్మేషన్ మైండ్లో పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. దీస్ ఆర్ ద 6 స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ లిస్నింగ్. సో ద ప్రాసెస్ ఆఫ్ లిస్నింగ్లో 6 స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఫస్ట్ వన్ ఏంటి? హియరింగ్. సెకండ్ వన్ ఏంటి? అండర్స్టాండింగ్ అండ్ రికగ్నైజింగ్. థర్డ్ వన్ ఇంటర్ప్రిటింగ్. ఫోర్త్ వన్ ఇవాల్యుయేటింగ్. ఫిఫ్త్ వన్ రెస్పాండింగ్. అండ్ సిక్స్త్ వన్ రిమెంబరింగ్. ఓకేనా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక క్వశ్చన్గా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేమ్ ఈ ఆన్సర్ ఇలా రాసేస్తే సరిపోతుంది. సో రైట్. సో దీంతో మనం ఇంట్రడక్షన్ ఆఫ్ లిస్నింగ్ అనేది కంప్లీట్ చేసాము. ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐల్ కమ్ అప్ విత్ అ న్యూ టాపిక్ ఇన్ ద సేమ్ లెసన్, listening skills. Until then, bye bye, have a nice day. Jai Hind, Jai Bharat.